తెలంగాణ ప్రజలు కూడా గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విజువల్స్ చూసాక ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్నారు అనే విమర్శలు బలంగా ఉండేవి. రేవంత్ రెడ్డి స్వయంగా అలాంటి చాలా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు ఆయన సోదరులు ఎవరు అనే విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. గేమ్ చేంజర్ ఇక్కడ యాక్టర్ రామ్ చరణ్ కాదు గేమ్ చేంజర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక గేమ్ చేంజర్, ఇంకో గేమ్ చేంజర్ కూడా ఉన్నారు. ఆయన పేరు నిర్మాత దిల్ రాజు. ఎస్, వీళ్ళే రియల్ గేమ్ చేంజర్స్. పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాట, రేవతి అనే మహిళ చనిపోవడము, ఆమె కొడుకు శ్రీతేజ ఇప్పటికీ అపస్మారక స్థితిలో హాస్పిటల్లోనే ఉండడము, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, ఈ పరిణామాల నేపథ్యంలో 2024 డిసెంబర్ 21వ తేదీన అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన, మాట్లాడిన మాటలు సమన్యాయం కోరుకునే వాళ్ళను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతే ఏంటి, వాళ్ళు మనుషులు గారా, వాళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి అల్లు అర్జున్ ను జైలుకు పంపిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఒక నిజంగా రియల్ గేమ్ చేంజర్ లాగా కనిపించారు. స్టార్ ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకూడదు, అలాగే టికెట్ల రేట్లని పెంచడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పారు. నేను పదవిలో ఉన్నంత కాలము ఎలాంటి స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికి ఉండవు అని చెప్పి కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఆ బిజినెస్ कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే విషయాన్ని, అంటే బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు ఉండదు అని చెప్పి చాలా చాలా స్పష్టంగా చెప్పారు. फ्यूचर में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. దేశ స్వాతంత్ర పోరాటము, తెలంగాణ ఉద్యమ పోరాటము, యూత్ కి మెసేజ్ ఇచ్చే సినిమాలు, అలాంటి వాటి విషయంలో ఏమైనా ఆలోచిస్తామేమో కానీ మామూలుగా అయితే బెనిఫిట్ షోల్ని అస్సలు అనుమతించము, టికెట్ల రేట్లు పెంచము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద, పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ గా, అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇండస్ట్రీ ప్రముఖుల మీటింగ్ తర్వాత నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజు మాట్లాడుతూ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఇవన్నీ చాలా చిన్న పార్ట్, ఇండస్ట్రీ గ్రోత్ అనేది మాకు ముఖ్యము అని చెప్పి అన్నారు. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. కానీ నెల రోజులు కూడా గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డి గాని, నిర్మాత దిల్ రాజు గాని వీళ్ళిద్దరూ కూడా గేమ్ ని చేంజ్ చేసేసారు. గేమ్ చేంజ్ మూవీకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇదే దిల్ రాజు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తే బెనిఫిట్ షోలు ఇవ్వము అని చెప్పి చాలా గట్టిగా ప్రచారం చేసి చెప్పాం కాబట్టి మేము అలా ఇవ్వలేం, కానీ స్పెషల్ షోలు వేసుకోండి అని చెప్పి టికెట్లు మాత్రం రేట్లు పెంచి స్పెషల్ షోలు వేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గట్టిగా తీసుకున్న నిర్ణయాన్ని దిల్ రాజు ఇక్కడ మార్చగలిగారు. ఫలితంగా
గేమ్ చేంజర్ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గేమ్ చేంజర్ మూవీ కోసం భారీగా ఖర్చు పెట్టడం వల్ల స్పెషల్ షోలకు సినిమా రేట్లను పెంచుకోవడానికి 100-150 పెంచుకోవడానికి అలాగే 5-6 షోలు వేసుకోవడానికి ప్రభుత్వము పర్మిషన్ ఇస్తూ ఇలా జీవో జారీ చేసింది. ఏపీలో అయితే గేమ్ చేంజర్ మూవీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీర్వచనాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక్కో గేమ్ చేంజర్ మూవీ టికెట్ బెనిఫిట్ షోలకి 600కు పైదాకా పెంచేశారు. అలాగే నార్మల్ టికెట్స్ ని 135 రూపాయలు 175 రూపాయలు పెంచుకునేలాగా ప్రత్యేకమైన జీవో కూడా అక్కడ జారీ చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షో వేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు కానీ మార్నింగ్ 4 గంటలకే గేమ్ చేంజర్ స్పెషల్ షో పడిపోయింది. పుష్ప మూవీకి పెంచిన 800 రూపాయలతో పోల్చితే తెలంగాణలో జస్ట్ 100-150 రూపాయలు మాత్రమే టికెట్ రేట్లను పెంచారు. ఇది చాలా తక్కువే. అందులోనూ గేమ్ చేంజర్ మూవీ అనేది పుష్ప సినిమా లాగా ఒక స్మగ్లర్ జీవితానికి సంబంధించింది కాదు. అంతో ఎంతో సామాజిక సందేశాన్ని ఇచ్చే సినిమానే ఈ గేమ్ చేంజరు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా. అది కాదు ఇక్కడ సమస్య. అంటే ఈ మూవీకి ఎందుకు పెంచారు, పెంచకుండా ఉండాల్సింది అనేది కాదు ఇక్కడ నేను చేస్తున్న ఆర్గ్యుమెంట్. ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన మాటను ఇంత తేలిగ్గా మార్చేస్తుందా? జస్ట్ 1 మంత్ కూడా తిరగకుండానే చెప్పిన మాటను ప్రభుత్వం స్వయంగా ఎలా తప్పుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. आ स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. कोई बेनिफिट्स नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. ఇప్పుడు దిల్ రాజు కేవలం నిర్మాత మాత్రమే కాదు, ఆయన స్వయంగా ప్రభుత్వంలో భాగం. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆయన చైర్మన్. ఆయన ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్. తన సొంత సినిమాకు ఇలా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవడము అనేది, గవర్నమెంట్ ని ఒత్తిడి చేసి పర్మిషన్ తెచ్చుకోవడము అనేది ఇక్కడ అందరికీ అందుతున్న ఒక సంకేతం కదా. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉంటే ఎంత పెద్ద నిర్ణయాన్నైనా సరే ప్రభుత్వం తనంతటి తనే మార్చుకుంటోంది అని చెప్పి ఈ గేమ్ చేంజర్ ద్వారా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అందులోనూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా దిల్ రాజు రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన నిజామాబాద్ లో తన మూవీ సంక్రాంతికి వస్తున్నామనే మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు తెలంగాణను అవమానించేలాగా, తెలంగాణ కల్చర్ ను కించపరిచేలాగా ఉన్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ కల్చర్ ని, తెలంగాణ గౌరవ మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు మీద ఉంటుంది. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్కడా క్షమాపణలు ఏమీ చెప్పలేదు. అలా ఆయన దగ్గర క్షమాపణలు చెప్పించకపోగా ఆయన మూవీకి స్వయంగా టికెట్ల రేట్లు పెంచడం అనేది ఇక్కడ ఆశ్రిత పక్షపాతం కిందికి రాదా? అసలు మొన్నటిదాకా పుష్ప 2 బెనిఫిట్ షో గురించి, భారీగా పెంచిన టికెట్ల రేట్ల గురించి అంత పెద్ద రచ్చ జరిగితే నెలదిరగకుండానే ఇంకో సినిమా రేట్లు ఎలా పెంచి స్పెషల్ షోలకు పర్మిషన్ ఇస్తారు? అలాగే సంక్రాంతికి వస్తున్నామనే మరో మూవీకి కూడా ఈ దిల్ రాజే నిర్మాతగా ఉన్నారు. తర్వాత బాలకృష్ణకి సంబంధించిన డాకు మహారాజ్ అనే ఇంకో మూవీ కూడా వస్తుంది. వాటికి కూడా బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి స్పెషల్ షోలకు పర్మిషన్స్ కానీ లేకపోతే టికెట్ల రేట్ల పెంపుకి మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఉంటుంది కదా. ఎందుకంటే గేమ్ చేంజర్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అని చెప్పి ఆ సినిమాకి సంబంధించి డాకు మహారాజ్కి సంబంధించిన వాళ్ళు అడుగుతారు కదా ఖచ్చితంగా. ఇప్పటికే అలాంటి చర్చ కూడా మొదలైంది. అదే సార్, ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా. సపరేట్ గా సీఎం గారు చెప్పేశారు, ఓకే. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా. పెద్ద పెద్ద ప్రకటనలు, సంచలన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆ నిర్ణయాల్ని నాయకులు పాటిస్తున్నారా, ఫాలో అవుతున్నారా లేదా అనే విషయంలో ప్రజలు జస్ట్ 2 రోజులు మాట్లాడుకొని వదిలేస్తారు అంతే కదా అనే చిన్న చూపు ఏమైనా పాలకులకు ఉందా? అందుకే లైట్ తీసుకుంటున్నారా వాళ్ళు చెప్పిన మాటల్ని అనే డౌట్ కూడా ఇక్కడ వస్తుంది. నిజానికి ప్రజలకు గుర్తున్నా లేకపోయినా పాలకులు మాట మీద నిలబడాలి కదా. దిల్ రాజు లాంటి వ్యక్తి మాట మీద నిలబడాల్సిన అవసరం పెద్దగా ఆయనకు ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఆయనకు తన బిజినెస్ ముఖ్యం. తన సినిమాకి తను పెట్టిన ఖర్చుకి అనేక రెట్లు ఎక్కువగా తిరిగి రాబట్టుకోవడము అనేది మాత్రమే ఆయనకి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనేమి ఎలక్షన్స్ లో పోటీ చేయరు, ప్రజలకేమి హామీ ఇవ్వరు, అసెంబ్లీ వేదికగా ప్రకటించేది కూడా ఏమీ ఉండదు. బట్ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి కోమటిరెడ్డి ప్రజలకు డైరెక్ట్ గా చెప్పిన సందేశము, మేము బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వము, టికెట్ల రేట్లు పెంచము, ఎలాంటి ప్రివిలేజెస్ ఎవరికి ఇవ్వము అని చెప్పి నెలదిరగకుండానే వాళ్ళ మాటని వాళ్ళే తప్పడము అనేది ఇక్కడ సమస్య. అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు.
మరి ఇప్పుడు చిరంజీవి కొడుకేదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకి 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చేవే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. వెంకట దిల్ రాజు అనే పేరు ఆయన నాకు తెలీదు, ఆయన మీ బంధువు అట, మిత్రువు అట, వెంకట రమణారెడ్డి అట. అంటే ఒక రెడ్డి వచ్చి ఈ రెడ్డితో మాట్లాడితే మీరు డీల్స్ చేసుకుంటారా? అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రజలు అవసరంలో ఉంటే, ఆతృతతో ఉంటే సినిమా వాళ్ళు టికెట్ల విషయంలో ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనేది కదా మనము చేస్తున్న చర్చ. పుష్ప మొదలు ఇప్పుడు గేమ్ చేంజర్ దాకా. కానీ ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేసేది సినిమా వాళ్ళు మాత్రమే కాదు, అవకాశం ఉంటే ప్రభుత్వం కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అని చెప్పి ఇప్పుడు నిరూపితమైంది. సంక్రాంతికి తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేసింది. వాటిలో ఒకసారి టికెట్ ధరలను చూడండి, ఒకేసారి ఎంత పెంచేశారో చూడండి. 50% ధరల్ని పెంచేశారు ఒక టికెట్ మీద. అంటే జనవరి 10, 11, 12 మళ్ళీ 19, 20 తేదీల్లో, అంటే హైదరాబాద్ నుంచి ఊర్లకు అందరూ మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి ఇటు ఆంధ్రాకి కానీ అటు తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాలకు కానీ వెళ్ళిపోతారు సంక్రాంతి సందర్భంగా. ఈ అవకాశాన్ని వీలైనంత ఎక్కువగా క్యాష్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వము ఏకంగా 50% టికెట్ రేట్స్ని పెంచేసింది, స్పెషల్ బస్సుల్ని తీసుకొని వచ్చి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కడతాల్కి వెళ్ళాలి. కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈరోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత? 120, 140. ఈరోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు, అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ మనకు అవకాశం దొరికింది కదా కాబట్టి దోచేద్దాము, ప్రజల సౌకర్యం తర్వాత అనే ఒక వ్యాపార కోణం కనిపించట్లేదా ప్రభుత్వం దృష్టిలో కూడా? ఆర్టీసీకి ఆదాయం కావాలి, కానీ 50% టికెట్ల రేట్లు పెంచడం అనేది చాలా టూ మచ్ అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలి అంటే నార్మల్ రోజుల్లో 500 పెట్టాలి, మంచి సూపర్ లగ్జరీ బస్సులో వెళ్ళాలన్నా కూడా. అదే ఇప్పుడు వెళ్ళాలి అంటే 1000 రూపాయలకు పైగా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇంకో విషయాన్ని చూద్దాము. రేవంత్ రెడ్డి ఎలా గేమ్ చేంజర్ గా మారారో మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ విజువల్స్ చూసాక ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఈ మేళతాళాలు, హడావిడి ఇదంతా చూస్తే సీఎంని ఆహ్వానించడానికి ఇక్కడ ఇంత భారీ ఏర్పాట్లు చేశారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ వస్తున్న వ్యక్తి, అందరూ ఇంత ఘనంగా ఆహ్వానిస్తున్న వ్యక్తి సీఎం కాదు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రతీక్ జైన్ అధికారికంగా వెళ్ళి ఇలా ఆహ్వానిస్తున్నారు. స్కూల్ పిల్లలందరూ కూడా ఆయన్ని ఆహ్వానించడానికి, ఆయన్ని తీసుకెళ్లడానికి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇలా పాల్గొన్నారు. సీఎం సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో ఉండే కొడంగల్లో ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా సరే సీఎం బదులు తిరుపతి రెడ్డి అధికారికంగా హాజరవుతున్నారు. అధికారికంగానే కలెక్టర్ సహా అందరూ కూడా తిరుపతి రెడ్డికి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. తిరుపతి రెడ్డికి రేవంత్ రెడ్డి బ్రదర్ అనే గుర్తింపు తప్ప ఎలాంటి అధికార హోదా లేదు. కానీ పోలీసులతో కానీ, ప్రజలతో కానీ, స్వయంగా కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులతో కానీ తిరుపతి రెడ్డే సీఎం లాగా వ్యవహరిస్తున్న తీరు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి చాలా వీడియోలు ఇప్పుడు లోకల్గా వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అందరూ ఈ తీరును గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్నారు అనే విమర్శలు బలంగా ఉండేవి. రేవంత్ రెడ్డే స్వయంగా అలాంటి చాలా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు ఆయన సోదరులు ఎవరు అనే విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మా రాజ్యం వచ్చేసింది, అంతా మా ఇష్టము అనే రేంజ్ లో రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. డైరెక్ట్ గా అధికారిక కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు
కేసీఆర్ పాలనను మార్చి ఒక గేమ్ చేంజర్ని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రాచరికంలాగా పాలిస్తే తిరిగి తెలంగాణ ప్రజలు గేమ్ చేంజర్లు అవ్వకుండా ఉంటారా? మీరేమనుకుంటున్నారు దీని మీద? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి, బట్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు. దయచేసి ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలి అంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడము, అలాగే నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోవడం. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.